గతేడాది నష్టాల చీకట్లను తరిమికొట్టి వెలుగు దివ్వెలను అందుకునే ముహూర్తం రానే వచ్చింది. కలవరపెడుతున్న వడ్డీ రేట్లు, పతనమవుతున్న రూపాయి విలువ, కొలిక్కిరాని యూరప్ సంక్షోభం బుల్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఛాన్సెస్ ఉన్నా దివాళీ జోష్ ఇన్వెస్టర్లను ముందుకు నడిపిస్తుందన్న సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది ముహూర్త ట్రేడింగ్ డీటెయిల్స్ ఇచ్చేందుకు మహాన్ న్యూస్ సిద్ధంగా ఉంది. మార్కెట్ అనాలిసిస్తో పాటు మీకు లాభాలను పంచే షేర్లను రికమెండ్ చేసేందుకు మార్కెట్ నిపుణులు సుకుమార్ అలాగే సహదేవ్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సుకుమార్ గారు, సహదేవ్ గారు. సుకుమార్ గారు, సెక్టార్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండే ఛాన్సెస్? ఇన్ఫ్రా మాత్రం మనకి గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే తప్ప ముందుకు వెళ్ళే అవకాశాలు లేదండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందంటే ఫైనాన్షియల్ ఇయర్ 2012 ఉన్న ఎంటైర్ కెరియర్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పి రాకేష్ జుంజున్వాలా ఇవాళ మీడియాని అడ్రస్ చేస్తూ చెప్పడం కూడా ఒక కామన్ రీటైల్ ఇన్వెస్టర్ యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హీ రిజెంబుల్స్ దట్ అనమాట. ఏదైనా ఒక నార్మల్ ఒక ఇన్వెస్టర్ని తీసుకుంటే అది ఇంచుమించు రాకేష్ జుంజున్వాలా కూడా అదే విధంగా మాట్లాడుతూ మనకు చాలాసార్లు కనిపిస్తాడు. సో ఆయన కూడా అండంతో ఏంటంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫ్యాక్టర్స్ మనకి ఇంపార్టెంట్ కాదండి, మనకి ఏంటంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఒకవైపు, ఇండియాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్నీ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇది కన్సల్టేషన్ స్టేజ్ అండి. అంటే ఈ స్టేజ్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే అంటే లాంగ్ టర్మ్ ఒక 3 years 4 years పెట్టుబడులు పెట్టడానికి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో అలా కాకుండా షార్ట్ టర్మ్ కోసం అంటే ఎంత ఫాస్ట్గా మనం కొంటామో అంత ఫాస్ట్గా కూడా ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దగ్గర ఆటో సెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఆటో సెక్టర్ విషయానికి వస్తే హై ఇంట్రెస్ట్ రేట్లు ప్లస్ మనకి కమోడిటీ ప్రైసెస్ కూడా విపరీతంగా పెరగటం, స్టీల్ ప్రైసెస్ హై లెవెల్లో ఉండటంతో వాళ్ళకి కూడా ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా తగ్గిపోవడం జరిగింది. ప్లస్ మేజర్గా ఏదైతే ఆటోమొబైల్ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవరాల్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోజర్ ఉండటంతో ఇండియాలో గెయిన్ చేసినా కూడా ఓవరాల్గా ఇంటర్నేషనల్ కండిషన్కి ఎఫెక్ట్ అవ్వడం, ప్లస్ వాళ్ళకు ఉన్న డెట్ ప్రాబ్లమ్స్, ఎఫ్సిసిబీస్, ఎడ్జింగ్ పొజిషన్స్ ఇవన్నీ చూస్తే కనుక ఆటోమొబైల్ సెక్టర్ కూడా చాలా కష్టమైన పరిస్థితి ఈ సంవత్సరం కూడా. సో యాజ్ లాంగ్ యాజ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇలా పెరుగుతూ వెళ్తున్నాయో ఈ సెక్టార్లన్నీ కూడా ఇన్ఫ్రా కానీ ఆటో కానీ మేజర్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సుకుమార్ గారు, ఇంకా ఎఫ్ఎఫ్ఐలో స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎఫ్ఐలో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండే ఛాన్స్? ఎఫ్ఐఎస్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక బాగా డ్రాస్టిక్గా తగ్గడం జరిగిందండి. అంటే లాస్ట్ నవంబర్లో మనకి ఎగ్జాక్ట్గా దివాళీ టైంకి కనుక చూస్తే వరదలా వచ్చిందని అనుకోవచ్చు. వెరస్ విత్డ్రాయింగ్ మాత్రం చాలా మెల్లగా ఎవ్రీడే ఒక 600,000 crores ఇట్లా మెల్లమెల్లగా తీసుకుంటూ ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు విత్డ్రా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఒకప్పుడు మన మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ తీసుకోవాలని సెల్లింగ్కి కనుక దిగితే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఆ సెల్లింగ్ ప్రెషర్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉండేది. వెరస్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో లాస్ట్ 1 year కనుక మనం చూస్తే ఎఫ్ఐఎస్ మూడ్ కూడా అంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఓన్ కంట్రీలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇండియాలో అంత అగ్రెసివ్గా వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన స్కోప్ లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం నోటీస్ చేయాలండి ఏంటంటే మిగిలిన ఏ కంట్రీలో కూడా వాళ్ళ పెట్టుబడులకి అంత క్విక్ ఎగ్జిట్ దొరకదు. వెరస్ ఇండియాలో మనకి ఇంకా స్టిల్ వీఆర్ అట్ ద స్టేజ్ ఆఫ్ అబ్జార్బింగ్ ద ఎంటైర్ సెల్లింగ్ ఆఫ్ ఎఫ్ఐఎస్. సో దీన్ని బేస్ చేసుకుని చూస్తే సేఫ్గా ఉన్న మార్కెట్స్ అయినప్పటికీ కూడా ఎఫ్ఐఎస్ ఒక కొత్త పెట్టుబడులు మనకి దాదాపు రానట్టుగానే గత సంవత్సరాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సహదేవ్ గారు, మీ అంచనా ఏంటి ఎఫ్ఐఎస్ సంబంధించి? ఇంటర్నేషనల్ కండిషన్ బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. ప్లస్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అనేది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్స్ తీసుకునే స్టెప్స్ ఇవి కూడా ఫలించట్లేదు. ఓన్లీ వాళ్ళు తీసుకునే మనకి కనిపించే ఒక స్టెప్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు కంటిన్యూస్గా పెంచడం. సో అంతేగాని బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఎఫ్ఐఎస్ అంత అగ్రెసివ్గా ఇండియాకు వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంది. మన మనీనే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. బయట ఏదైతే బ్లాక్ మనీ ఉందో అదే మళ్ళీ ఇండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంది తప్ప బయట మార్కెట్ ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా ఇండియాకు వచ్చే విషయం అయితే ఉండదండి. సుకుమార్ గారు, లాస్ట్ దివాళీతో కంపేర్ చేస్తే కొన్ని షేర్లు చాలా లోయర్ ప్రైసెస్కి పడిపోయాయి. అవి మళ్ళీ ఏమైనా కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయా? వీటిల్లో ఇదివరకు మనకి ఎప్పుడైనా మార్కెట్ కండిషన్ బాగాలేదు అనుకుంటే కనుక పెన్నీ స్టాక్స్ కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ విపరీతంగా డౌన్ ట్రెండ్కి వచ్చాయండి. వెరస్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈవెన్ ఫ్రంట్ లైన్ కౌంటర్స్ కూడా దాదాపు రిలయన్స్ లాంటి కౌంటర్స్ మనం చూస్తే 1100 నుంచి 700 వరకు రావడం. సో ఇంత డ్రాస్టిక్ ఫాల్ మనం అక్రాస్ ద బోర్డ్ చూసినట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే అంటే ఇట్స్ నాట్ ఏదో ఒక పర్టికులర్ స్టాక్ మనకి కిందికి వచ్చిందనో లేకపోతే వాల్యుయేషన్స్ తగ్గి మనకి కౌంటర్స్ కిందికి వచ్చాయని కాకుండా ఒక్కసారిగా మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కౌంటర్లో కూడా ఇన్వెస్టర్ యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని సెల్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ అప్డేట్ ఒకసారి చూద్దామండి. BSE
ఓపెనింగ్లో 82 పాయింట్స్ ఓపెనింగ్ మనం పాజిటివ్గా చూసాం. ప్రస్తుతం 385 పాయింట్స్ అంటే దాదాపు 17,324 వరకు కూడా మార్కెట్స్ ఒక్కసారిగా పైకి వెళ్ళడం జరిగింది. నిఫ్టీ చూస్తే దాదాపు 93 పాయింట్స్ వరకు కూడా గెయిన్ అయ్యి మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతూ కనిపిస్తున్నాయి. అండ్ ముహూర్త్ ట్రేడింగ్ దీపావళి వెలుగులు మనకి మార్కెట్లో కనిపిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. రైట్. సహదేవ్ గారు మీరే అంటారు, గత దీపావళితో పోలిస్తే కొన్ని షేర్లు డౌన్ ట్రెండ్కి వెళ్ళినవి ఎంతవరకు ఛాన్సెస్ కనిపిస్తాయి? మేజర్గా మనం చూస్తే కనుక ఏ గ్రూప్లో ఉన్న స్టాక్స్లో చాలా వరకు ఈ మైనింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కామ్స్ కానివ్వండి, ఎలిగేషన్స్ కానివ్వండి, మేజర్ రిలయన్స్ లాంటి స్టాక్ మీద ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు ధైర్యంగా ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. సో మేజర్ స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఒక మేజర్ స్టాక్. అటువంటి స్టాక్ మీదే డౌట్స్ అనే వాళ్ళ మీద పెనాల్టీ వేస్తారు, సెబీ ఇది చేస్తుంది, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది వాళ్ళ మీద. ఇటువంటి న్యూస్ రూమర్స్ తోటి స్టాక్స్ అన్ని మేజర్ స్టాక్స్ పడటం జరిగింది. సో స్కామ్లు ఒకటి బాగా ఎఫెక్ట్ అయినాయండి ఏ గ్రూప్లో అయితే. మేజర్ స్టాక్స్ స్టీల్ స్టాక్స్ కానివ్వండి, మేజర్ ఏ గ్రూప్లో రిలయన్స్ అనిల్ అంబానీ స్టాక్స్ అయితే కానివ్వండి, సన్ నెట్వర్క్ వాళ్ళ స్టాక్స్ అయితే కానివ్వండి, మొత్తం అన్నీ కూడా 1 by 1 ఓన్లీ భయంతో ఎవరు నర్స్ చేస్తారో అన్నది, రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరికి ధైర్యం లేక సో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి పరిస్థితి లేదు. సో అందువల్ల రెగ్యులర్గా ఉన్న మార్కెట్లో ఉన్న వాళ్ళకే రేపు ఏం జరుగుతుంది అనేది తెలియనప్పుడు అగ్రెసివ్గా ఉండవలసిన అవసరం లేదు. సో ఆ విధంగానే మార్కెట్లు కూడా అగ్రెసివ్గా లేవు. ఎప్పటికప్పుడు భయపడతా గోడ మీద పిల్లిలా ఉంటున్నాయి కానీ మార్కెట్లు వన్ వే ఒక డైరెక్షన్ అనేది ఎవరికి లేదు. ఈ రోజు ఎంత బాగున్నది, రేపు పొద్దుట మళ్ళీ ఇదే ఎంతైతే పెరిగిందో అంతా పడుతుంది అనేది కామన్ అయిపోయింది. ఒక రోజు పెరగటం, ఒక రోజు పడటం. సో ఈ వొలటాలిటీని తట్టుకోగలిగిన వాళ్ళే మార్కెట్లో ఉండాలి. లేకపోతే చూస్తూ ఉండి అట్లీస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే కనుక మంచి ర్యాలీ, కంటిన్యూస్ ర్యాలీ వచ్చినప్పుడు వాళ్ళకి అనుభవం ఉపయోగపడుతుంది, అగ్రెసివ్గా ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఈ వొలటాలిటీలో ఎవరైతే ఉంటారో తట్టుకోలేని వాళ్ళు దూరంగా ఉండటమే బెటర్ అండి. ఎందుకంటే ఛాన్సెస్ 20%, 10% అనేది ఈజీగా వేరియేషన్ వస్తుంది స్టాక్స్లో. సో ఆ వొలటాలిటీని తట్టుకోగలిగితే మార్కెట్లో ఉండాలి, లేకపోతే దూరంగా ఉండటం బెటర్ తప్ప. రైట్, కంటిన్యూ చేద్దామండి. మూడవది ముహూర్తంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టే కొన్ని స్టాక్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. స్టే చేయండి.